మన వెనకాల వందల ఎకరాల్లో రొయ్యల చెరువులు కనబడుతున్నాయి. ఈ రొయ్యల చెరువులను నిర్వహిస్తున్నటువంటి యువ రైతులు, వ్యాపారులు అని చెప్పుకోవచ్చు. చెరువుల నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. భీమవరం ప్రాంతం ఇది, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పట్టణంలో మనం ఉన్నాము. ఇక్కడ వందల ఎకరాల్లో రొయ్యల చెరువుల సాగులోకి యువత ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నారని చెప్తున్నారు. మనతో పాటు అలాంటి ఇద్దరు యువకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రొయ్యల సాగు ఏ విధంగా ఉంది, గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో మారుతున్న పరిణామాలు, అంటే కాలానుగుణంగా మారుతున్న విధానాలు ఏమున్నాయి, ప్రస్తుతం రొయ్యల సాగులో ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది, మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, రొయ్యల సాగులో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏమిటి, వాటిని కొత్తగా ఈ రొయ్యల సాగులోకి, చెరువుల నిర్వహణలోకి వస్తున్న వాళ్ళు ఏ విధంగా వాటిని అధిగమిస్తున్నారు, ఎంత లాభాలు పొందుతున్నారు, ఎలాంటి కష్టాలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందనే పూర్తి స్థాయి అనుభవం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు బడి, రైతు బడి, ఇది రాజేంద్రుడి రైతు బడి, రైతు బడి, రైతు బడి, మన రైతన్నలకు బంధువిది, రైతు బడి, రైతు బడి, ఇది రాజేంద్రుడి రైతు బడి. ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు సాగు చేసినటువంటి రొయ్యల చెరువు మన వెనకాల కనబడుతుంది. ఒక 7 ఎకరాల్లో వాళ్ళు రొయ్యల చెరువులు నిర్వహిస్తున్నారు. వినయ్ వర్మ గారేమో ఇక్కడ నుంచి కొద్ది దూరంలో రొయ్యల చెరువులు చేస్తున్నారు. వారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్న అందరూ కలిసి చాలా పెద్ద మొత్తంలో దాదాపు 300 ఎకరాల్లో రొయ్యల చెరువులు చేస్తున్నారని చెప్పారు. మీ ఫ్యామిలీ అంతా కలిసి. మీరు ఎన్నాళ్ళుగా ఉన్నారండి అంటే రొయ్యల సాగులో ప్రత్యక్షంగా? ప్రత్యక్షంగా ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మామూలుగా మా నాన్నల, అంటే మీ నాన్న వాళ్ళు అయితే మీరు చిన్నప్పటి నుంచి టైగర్ టైం అప్పటి నుంచి మేము రేయి చేసేవాళ్ళం. పొద్దున్నే ఒకవేళ స్కూల్కి వెళ్ళినా సాయంత్రం మళ్ళీ చెరువుగడికి వెళ్ళి వచ్చేవాళ్ళం. చిన్నప్పటి నుంచి రైతుగానే ఉన్నాం. అంటే ఇట్లా చెరువులు ఉంటే చెరువులో వెళ్ళి చూసుకోవడం, ఆటలాడుకోవడం అంతా కూడా ఇక్కడే చేసేవాళ్ళం. సాయంత్రం పాలు తీసుకుని రావడం అంతా చెరువుగా. ఇదే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి చదువు కన్నా కూడా. చిన్నప్పటి చదువు కన్నా కూడా ఇంట్రెస్ట్ ఇది. 2012 ఈ వనామీ వచ్చిన కాడి నుంచి ఇంకా. అంతకు ముందు టైగర్ రొయ్యని పెంచేవాళ్ళు. పెంచేవారు. తర్వాత ఇప్పుడు వచ్చింది వనామీ. టైగర్ అప్పుడు కొంచెం అంత మాకు అంత తెలియదండి. చిన్నగా ఉన్నప్పుడు ఈ వనామీ వచ్చిన కాడి నుంచి కొంచెం ఎక్కువగా మేము సగం మనం చూసుకున్నాం, సగం నాణాలు చూసుకోవటం ఆ టైంలో ఉందండి. సో మీరు ఇప్పుడు వనామీ వచ్చిన కాంచి చేసుకుంటున్నారు. అంటే వనామీ వచ్చిన తర్వాత కూడా చాలా రోజులకు మీరు వచ్చారు. చాలా రోజులకి ఇంకా డైరెక్ట్ గా మనమే ఇన్వాల్వ్ అయ్యింది ఒక 7-8 సంవత్సరాలు. 7-8 సంవత్సరాలు. అంతకుముందు మొత్తం మీద 15 ఏళ్ళ నుంచి మన నాణాలు వేసినప్పటి నుంచి మనకు దీని గురించి తెలుసండి, కొంత అవగాహన ఉంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి సుబ్రహ్మణ్యం గారు? ఇప్పుడు ఇది మీదేనా ఈ చెరువు వచ్చేసి? ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది ఇక్కడ? 8 ఎకరాల. మీరు ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? మాకు ఒక 5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు. అంటే మీకు ముందు మీ నాన్న వాళ్ళు కూడా ఇదే చేస్తారా చెరువులు? ఇదే అంటే కంప్లీట్గా ఇది కాదు, కొంచెం ఫిష్ పాలికల్చర్ టైప్లో. ఓకే, రొయ్యలు చేసేవాళ్ళు, చేపలు చేసేవాళ్ళు. మీరు కూడా ఇప్పుడు 300 ఎకరాలు మీ ఫ్యామిలీ అంతా కలిసి చేస్తున్నామన్నారు కదండి. అంటే మొత్తము రొయ్యలేనా, లేదు చేపలు కూడా చేస్తారా? పెద్ద చేపల చెరువు ఉందండి, చేపల చెరువు ఉంది, పంగస్ ఉంది, దాంతో పాటు రొయ్యలు కూడా ఉన్నాయి. అంటే ఓన్లీ ఒక రొయ్యలే తీసుకున్నాం అనుకోండి, సుమారుగా ఎన్ని ఎకరాల్లో ఉంటుంది? 150 acres లో. మొత్తం ఎంత చేస్తున్నారో అందులో సగము రొయ్యనే వేసుకుంటారు. ఒక ట్యాంకు 30 acres ట్యాంక్ ఉందండి, సింగిల్ ట్యాంక్ ఇది 10 acres ఉంది, 12 acres ఉంది, 14 acres ఉంది, 8 acres ఉంది. అలాగే 2 ఎకరాలు కూడా ఒక చిన్న కూడా అలా ఒక 20 ఎకరాలు 10 ట్యాంకుల కింద అలా చిన్నగానే ఉన్నాయండి. హెక్టార్ ట్యాంకుల లాగా పెద్ద ట్యాంకుల్లో ఉన్నాయి. 30 ఎకరాల దాకా ఉందండి. 30 ఎకరాలు కూడా ఏక ట్యాంక్ ఉంది. మీ ఇప్పుడు ఇక్కడేమో మనం ఉండిలో ఉన్నాం కదా, ఇదంతా కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యం గారిది వాళ్ళ చాలా మంది పక్కన చాలా చెరువులు ఉన్నట్టున్నాయి. మీది ఎక్కడ ఉంటాయండి? అంటే మీవన్నీ ఒకే చోట ఉన్నాయా? 300 ఎకరాలు అంటే వేరువేరుగా మొత్తం ఒకటే చోట అండి. మా సొంత చెరువు మాకు మొత్తం మీద ఒక పెద్దనాలకి మాకు కలిపి 30 ఎకరాలు ఉందండి. 15 ఎకరాలు మాకు, 15 ఎకరాలు పెద్దనాలకి. దాన్ని ఆనుకునే మిగతా లీజీ అన్ని ఒక చోటే ఉంటాయి. మిగతా 250 ఎకరాలు 270 ఎకరాలు ఒక చోటే ఉంటాయి. మీ సొంత పొలానికి వరాహపట్నం సార్. వరాహపట్నం ఇక్కడ ఉండి నుంచి ఎంత దూరం ఉంటుంది? 25 కిలోమీటర్స్, 25 కిలోమీటర్లు. అక్కడ మీరు ఒకే దగ్గరలో చేసుకుంటున్నారు మొత్తం అంతా కూడా. అంటే పెద్ద చెరువులు ఉండడం ఉపయోగకరంగా ఉంటుందా, లేదు ఒక మోస్తారు చెరువులు అంటే 4 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా ఉండడం వల్ల ఉపయోగం ఉంటుందా? చిన్న 5 ఎకరాల లోపు ఉంటేనే ఉపయోగం ఉంటుంది సార్. మీకు ఏరియేషన్ కానీ, మందు కొట్టినప్పుడు ఏదైనా కలవటం కానీ. మనం ఏంటంటే సార్ మొత్తం ఇప్పుడు ఇది 8 ఎకరాలు 7 ఎకరాలు 8 ఎకరాలు ఉంది కదా సార్. దానికి ఉపయోగపడేది ఈ చుట్టూ ఈ బార్డరే సార్. ఇక్కడ నుంచి ఇంతవరకు ఆ మధ్యలో మీరు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఎంత ఎక్కువ తక్కువ దానికి ఉపయోగపడుతుంది సార్. బార్డర్ లోని ఎడ్జెస్కే ఉంటాయి. కండి ఇక్కడ నుంచి కొంచెం ఆ మధ్యలో ఆ గేడ దాకా 2వ సెట్ వరకు అలా ఒక 10 మీటర్ల ఈ ఏరియేషన్ ఈ చుట్టూ ఇలా తిరుగుతుంది తప్ప మధ్యలో కూడా వెళ్దండి. కాలం రొయ్యల మధ్యలో వెళ్ళవు అసలు. రైలు మధ్యలో కూడా వెళ్ళవు. ఈ ఏరియేషన్ కూడా వెళ్ళదండి. ఏరియేషన్ కూడా వెళ్ళదు. ఏది ఈ సర్క్యులేషన్ కూడా మధ్యలోకి వెళ్ళదండి. దీని చుట్టూ తిప్పుతుంది. మేత కూడా ఇక్కడే వేస్తాం. మందు కూడా ఈ దీని వరకే కలుపుతుంది.
ఇటు 90% కలిపితే అందులో ఒక 10% కలిపి. ఓకే, అంటే ఇప్పుడు మరి పెద్ద చెరువు వేసుకుంటారు కదా, 30 ఎకరాలు అన్నారు, కొన్ని 18 ఎకరాలు ఇట్లా ఉన్నాయి అంటున్నారు. అంటే అప్పుడు వెడల్పు తక్కువ తీసుకొని పొడుగ్గా చేసుకుంటారా వాటిని? చేసుకోండి సార్. మాకు ఇంకా అక్కడ మనకి కృష్ణా జిల్లాలో మాకేమో ఈ వాటర్ తక్కువ అండి. వీళ్ళకి ఇటు వెస్ట్ గోదావరి సైడ్ అనుకో వీళ్ళు 365 డేస్ వీళ్ళకి వాటర్ ఉంటాయి, ఎక్కువ నీళ్ళు బాగా ఉంటాయి వీళ్ళకి. మన సైడ్ ఉండమని మాది ఇంకా వీళ్ళదేమో రాగి నేలండి, అది రేగడి భూములు, నల్ల నేల. వీళ్ళు వేరు, మాది పూర్తిగా ఓన్లీ బొస్కేనండి, ఇసుక నేల. నీళ్లు ఎక్కువగా నిలువ ఓన్లీ బోర్తోనే నింపాలి సార్. ఇంకా మనకి ఆ బోర్ నీటిలోనేమో చేప ఎదగదు, ఇంకా వేరే ఆప్షన్ లేక అంత పెద్ద పెద్ద ట్యాంకులు కూడా వేయాల్సి వస్తుందండి. నీళ్లు ఎక్కువ సార్లు మార్చుకోవడానికి అవకాశం లీజులు కట్టి ఇంకా ఏం చేయలేక. ఎంత నడుస్తుందండి మామూలుగా రొయ్యల చెరువుకు ఒక ఎకరానికి? యావరేజ్ గా ₹1,00,000 సార్. యావరేజ్ గా ₹1,00,000, కాస్త అటు ఇటు. 10,000 పెంచే తక్కువ లేదండి. మేము 2012లో మొదలెట్టినప్పుడు 18,000 సార్ లీజు. 18,000 ఎకరానికి. ఇప్పుడు 12-13 సంవత్సరాల్లోనే ₹1,00,000. మనిషికి జీతం అప్పుడు 8,000 అండి. ఏది మనుషులు ఇవాళ 20,000 సార్. 20,000 విత్ మనం మెయింటెనెన్స్ ఇచ్చి మళ్ళీ భోజనం బియ్యం కట్టాలంటే ఇంక షెడ్ కూరగాయలు అన్ని ఇచ్చి ఆడికి చూసుకుని ఆదివారం వస్తే చికెన్ పాపం వాళ్ళకి చూసేది ఏముంది మీకు చెప్తున్నాను. అదే అంటే గతంతో పోలిస్తే ఖర్చు పెరిగింది అనేది బాగా పెరిగిపోయిందండి. ₹790 సార్ అప్పుడు మేము పట్టినప్పుడు 30 కౌంట్, ఇవాళ ₹550, ₹590. ఏది రేట్ అండి. అప్పుడేమో 30 కౌంట్, అంటే ఒక 30 రొయ్యల్ని కౌంట్ చేస్తే ఎంత రావాలి? అవి కేజీ రావాల్సి వచ్చింది ₹790. అప్పుడు నడిచింది ఆ రేటు. ఇప్పుడు 500 బాగా 490, 500 ఉంటే ఎక్కువ అండి. అంటే పెట్టాల్సిన ఖర్చు ఏమో పెరిగింది, రావాల్సిన డబ్బులు ఏమో తగ్గింది. ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయి. లీజ్ కూడా చూడండి 18,000 30,000 వేసుకోండి లీజు. ఇప్పుడు లక్షకే 30,000 సంబంధం ఉంది. ఎన్నాళ్ళు పడుతుందంటే ఒక బ్యాచ్ పూర్తి అవ్వాలంటే? ఒక 3 months యావరేజ్ సార్. మామూలుగా ఇంకా పెట్టి 4 months, 120 days, 120 రోజులు సుమారుగా. అంటే మళ్ళీ గ్యాప్ ఎంత ఇస్తారు ఒక బ్యాచ్కి ఇంకో బ్యాచ్కి మధ్యలో? అంటే మామూలుగా గ్యాప్ ఇవ్వటం, క్రాప్ హోల్డీలు అలాంటివి ఇవ్వటం బెస్ట్ అండి. కానీ ఇంకెవరో ఇచ్చి పరిస్థితిలో లేవులండి మాతో సహా. ఈ లీజులు బట్టి ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది కదా సార్. ఇది పట్టేసిన వెంటనే మళ్ళీ వెంటనే ఈ రోజే పట్టేసి మందులు కొట్టేసి రేపటి నుంచి రెడీ చేసి మళ్ళీ 10-12 రోజులు 15 రోజులు వేసేసుకోవచ్చు. మళ్ళీ వేసేసుకోవచ్చు అసలు ఇబ్బంది. ఖాళీ చేసి ఇది ఓపుకుంది, నీళ్ళు తోడుకుని బోర్ తోడుకుని అంత టైం ఉంది అనుకుంటే, సొంత చెరువులు అనుకుంటే అలా తాజీగా చేసి నెల రోజులు గ్యాప్ ఇచ్చుకొని చేసుకోవాలి. వర్షాకాలం, వేసవకాలం, సమ్మర్లోని, రైనీ సీజన్లోని బాగుంటుందండి. ఈ వింటర్ సీజన్లో, శీతాకాలంలో బాగా స్లోగా ఉంటుందండి గ్రోత్, పెరుగుదల అనేది బాగా. దానికి మన సమ్మర్కి వింటర్కి అసలు సంబంధం ఉండదు. 4 నెలలు పట్టి 6 నెలలు పట్టి 5 నెలల పైన పట్టచ్చు. 2 నెలలకి మామూలుగా అయితే 60-70 వస్తాయండి మామూలుగా కౌంట్లు. ఈ 2 నెలలకి 120 వస్తాయండి శీతాకాలం. మామూలుగా అయితేనేమో 60-70 వస్తుంది, కానీ ఇప్పుడే 120 వస్తుంది చలికాలంలో. పెరుగుదల మౌల్టింగ్ అవ్వదు, అసలు మౌల్టింగ్ అవ్వదు. నెట్లోకి ఎక్కదండి, అది కూలింగ్ కి ఎక్కడ ఉండేది అక్కడే పడి ఉంటుందని అంటారు అందరూ. సో ఇప్పుడు మీరు సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఈ చెరువులో ఎన్ని రోజులు అవుతుందండి బ్యాచ్ వేసుకొని? 40 రోజులు అవుతుంది. ఓకే, సో మీరు ఇట్లా ప్రతి సంవత్సరం దాదాపు ఒక 3 బ్యాచ్లు పూర్తి చేస్తారా? 3 బ్యాచ్లు కంప్లీట్ చేస్తారు. ఒక్క ఎకరంలో ఎంత సీడ్ వేసుకుంటారు సుమారుగా? మేము ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే 1,00,000 కాడికి వేసేవాళ్ళం సార్. 1,00,000 పిల్లలు, 1,00,000 ఎకరానికి యావరేజ్. అంటే మనం కొనుగోలు 1,00,000 చేసి వేసేవాళ్ళం. దానికి బోనస్ 30% ఇచ్చేవాళ్ళు ఉన్నారు సార్. కొన్ని హ్యాచరీలు, కొన్ని 40 లేదా 20 అలా ఉంటాయి. చాలా హ్యాచరీలు ఉంటాయండి ఇందులో. చాలా. మొత్తం అంతా ఎవరు వేసుకున్నా వనామి అనే ఒకటే బ్రీడా? వేరే ఏమైనా ఉన్నాయా మార్కెట్ లో? ఒకటే బ్రీడ్ సార్. మార్కెట్ లో అయితే ఇదే ఉంది. ఇంకోటి వేరేది ఏదో వచ్చింది కానీ అది ఇంకా అంత క్లిక్ అవ్వలేదు. ఎలా ఉంటుందని చూసి ఇంక రైతులు ధైర్యం చేయలేదు, ఎక్కువ పెట్టాలి కదా, అంత ఈజీగా అది ఉండిపోయారు. ఎకరానికి 1,00,000 కాడికి వేసేవాళ్ళండి. ఇంక ఈ మధ్యన కనీసం పెట్టుబడులు ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి పెట్టుబడులు వచ్చేసాలని 60,000కి వచ్చేసాం సార్. మేమైతే తగ్గించుకున్నారా? ఎకరానికి 60,000 కాడికి వేస్తున్నాం సార్. ఎక్కడ మొత్తం బోనస్ ఇచ్చినా అంత ఏది ఇచ్చినా మనం 60,000 కొంటున్నాం. ఎకరానికి 10 ఎకరాలు అయితే 6 లక్షలు తెచ్చుకుంటున్నారు. ఓకే, గతంలో అయితే 1,00,000 పైన 1,00,000 కాడికి తెచ్చేవాళ్ళం. 1,00,000 కాడికి తెచ్చినప్పుడు 1,00,000కి ఒకసారి 10 లక్షలు తెచ్చి 15 లక్షలు వచ్చేది, ఒకసారి 20 లక్షలు వచ్చేది. లక్ష రొయ్య పిల్లని ఇవ్వడమే వచ్చేదండి ఒకసారి. కానీ ఇప్పుడు అంత ఎక్కువ హై డెన్సిటీ తగ్గించేసి, అంటే ఎందుకని ఫీడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, అన్ని పెరిగిపోయినాయి కదా సార్. మరి ఇంకా అన్ని ప్రతిదీనండి. అప్పుడు మినరల్ ఉండే ఏదైనా మన ప్రోబయోటిక్, శానిటైజర్లో ఏది కొట్టాలన్నా అప్పుడు తక్కువ అండి. ఇప్పుడు అన్ని ఈ పెరిగిపోతుంది. ఇది వరకు ఉన్నంత ఇప్పటికే 10 ఏళ్ళు దీని బలం కూడా అయిపోయినాయండి. ఎంత పిండినా అందులోనే కదండి ఓ లాగేస్తున్నారు. అవును. తక్కువ
నెంబర్ వేసుకుంటే దాన్ని బట్టి గ్రోత్ అన్న వస్తే కొంచెం ముందు సేఫ్ సైడ్లో పడిపోతున్నాం అని ఒక ఆలోచన. తగ్గించుకొని వేసుకుంటే సేఫ్ అయితే ఉంటున్నాం. ఇప్పుడు ఒక 40 రోజులు ఆగింది అనుకోండి, నా 60,000 కాడికి ఎత్తి 100కి వస్తున్నాయి. అదే 1,20,000 కాడికి పోసేస్తుంటే అది 200 కౌంట్కి వచ్చేసరికి ఏమాత్రం తేడా వచ్చింది అనుకోండి, ఆ పెట్టుబడి కూడా రావట్లేదు. ఈ లోపు ఆ 1,00,000కి తగ్గట్టుగానే మేత అయిపోతుంది. ఇది అనుకోండి 60,000కి తగ్గట్టుగానే అవుతుంది. మేత అవుతుంది అంటే దాన్ని మనం ఎంత నెంబర్ వేసుకున్నామో అంత నెంబర్ని చూసుకొని ఫీడ్ వేసుకుంటాం. పిల్ల పోసిన రోజు 1,00,000కి 2 కేజీల కాడికి స్టార్ట్ చేస్తాం సార్. 1,00,000 పిల్లకి 2 కేజీలు మొత్తం చెరువు అంతా కలుపుకొని అంతే. 10 లక్షలు వేసాం అనుకోండి, ఆడ 20 కేజీలు వెళ్ళాడు. 2 పూటలు వేసినా 4 పూటలు వేసినా ఏం చేసినా ఫస్ట్ రోజు అయితే 2 పూటలు వేస్తాం మ్యాక్సిమం 99% అందం. రెండో రోజు 3 పూటలు, ఒక 4 రోజులు పోయాక అప్పుడు 4 పూటలు చేస్తాం. అంటే సరిపోగా 4 సార్లు వేసుకుంటాం. 4 సార్లు టైంలోనేనా? డే టైమే సార్. 7, 10, 1, 4 అండి. ఎవరు వేసినా ఇదే టైం ఫాలో అవుతారు అంతే. ఉదయం 7 గంటలకి, 11 గంటలకి, 10కి సార్, 10కి అండి, 3 గంటల గ్యాప్, మళ్ళీ 1 గంటకి అండి, మళ్ళీ 1 గంటకి, మళ్ళీ 4 గంటలకి. అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి వేసుకుంటూ మధ్యలో మేత వేసి వచ్చిన తర్వాత మేత వేసి ఒక గంటన్నర తర్వాత ఫ్యాన్ సెట్ లాంచ్ చేయాలండి. ఏరియాటర్స్ మేత వేసుకున్న అలా 10 రోజులు 15 రోజులు ఒక్కొక్కడు ఒక తీరీలో ఉంటారులేండి రైతులు కూడా. మేమైతే పగల నెల అయ్యాం, వీళ్ళు ఒక్కొక్కరు అయితే ఒక 15 రోజులు వేయాలి. పగల ఎక్కలేదు, నైట్ మాత్రం కన్ఫర్మ్ చేయాలండి. ఏరియాటర్స్ ఖచ్చితంగా వేయాలండి. నెల ఆక్సిజన్ జనరేట్ చేసుకోవడానికి. మళ్ళీ ఏరియాటర్స్ తిరగాలంటే మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. కరెంట్ మొత్తం కరెంట్ అదే కదా, అదేనండి. ప్రతి దానికి ట్రాన్స్ఫార్మర్ ఉండాలి. ఎకరానికి 4 సెట్లు తిప్పాలి సార్ గ్యారెంటీ. ఎకరానికి 4 సెట్లు యావరేజ్ నే పెట్టాలి. అన్ని 4 పంకలవే ఉంటాయా, కొన్ని 3 పంకలు ఉంటాయండి. అంటే ఈ కాకుండా బెడ్ ఉండి దానికి మోటార్ ఉండి బెల్ట్ ఉండి చైన్ ఉండి అవి ఉంటాయి. అవి అయితే 12 రెక్కలు వేస్తాం సార్. 12 వేస్తారా? పెద్ద చెరువులు ఉన్న దగ్గర 12 వేస్తాం. డబల్ లెంత్ వేసి పైపులు ఉంటాయండి. దీనికన్నా వేసుకోవచ్చు అండి, దీనికన్నా వేసేసుకోవచ్చు. కాకపోతే మెయింటెనెన్స్ ఎక్కువ. అలా ఒక 9 ఫ్లూట్లు ఉండి దాని మీద రాడ్ ఉండి దానికి రెక్కలు 12 ఉంటాయండి. అదేలేండి. పెద్ద చెరువు. వీళ్ళు ఇవైతే ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ గా వేసుకునేది ఇక్కడ వేసుకున్నారు. ఓకే ఓకే. నైట్ టైం ఇంకా మీకు నెల దాటిన నుంచి ఒక గంట అయితే ఏముండదండి చెరువు. అసలు గంట చాలు. గంట సేపు ఏరియేటర్ అసలు ఇంకేం ఉండదండి. అసలు ఏం మీరు ఇంక చూడక్కల. కరెంట్ ఎప్పుడైనా కట్టింగ్లు పోతే జనరేటర్లు పెట్టుకుంటారా? ఖచ్చితంగా ఉండాలండి. అసలు జనరేటర్ మీరు ఎంత శ్రమపడి ఇన్ని ఖర్చులు పెట్టి ఇన్ని చేసి ఒక గంట నైట్ టైం ఒక గంట కరెంట్ లేకపోతే మీరు ఇంటికాడ పడుకున్నట్టు ఇక్కడ పడుకున్నట్టు ఆ మంచి చూడకపోయినా ఏదైనా ఒకటి. అలా బోల్డ్ మంది నాశనం అయిపోయిన రైతు లక్షల మంది ఉన్నారు. గంట సేపు చూడకపోతే రొయ్య అంతా పోతుంది. అసలు ఏం ఉండదండి. మీరు గంట తర్వాత వచ్చినా వేస్ట్. నైట్ మరీ తెల్లారి గంటలు 2 కాడి నుంచి అయితే ఇంకా పీక్ స్టేజ్ సార్ అది. ఇంకా 2 కాడి నుంచి 4, 5 దాకా కొంచెం డివోస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి బయట కూడా. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా అసలు ఆ టైంలో ఏరియేటర్ ఆన్లో లేకుండా దానికోసం మేము నెక్స్ట్ ఎక్కువ అని ఇప్పుడు కరెంట్ పోయిన వెంటనే మనకు ఫోన్స్ వచ్చేస్తున్నాయి సార్ ఇంటికి. మన అలా ఒక 5 నెంబర్లు ఇచ్చుకోవచ్చు. మనం ఎత్తకపోతే వెంటనే మన కింద కుర్రోడికి వెళ్ళిపోతుంది. అలా మనం ఎవరైతే స్టేజ్ వైజ్గా వెళ్ళిపోతాయి. మీరున్నారు ఫ్యామిలీ, నాన్నగారు, మీ నాన్నగారు, మాకు మా అన్నయ్య నెంబర్లు ఉంటాయి కింద. నెక్స్ట్ అప్పుడు మళ్ళీ రెండోది మనిషి నెంబర్ ఉంటుంది. అలా అదే కొన్ని చెరువులు మా అన్నయ్యలు చూసుకుంటారు, కొన్ని మనం చూసుకుంటాం. మనం మెయింటైన్ చేసే వరకు మనకు వస్తే వాళ్ళు చేసే వరకు వాళ్ళకి అలా చూసుకుంటారు మెయింటైన్. అదేలేండి. లేకపోతే అలర్ట్ గా లేకపోతే ఇబ్బంది అవుతుంది. సేమ్ ఒక చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. చిన్న పిల్లల్ని ఎట్లా పెంచుకుంటారు అంత సెన్సిటివ్ గా జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా లాభం ఎంత అయితే ఉంటుందో దాని కష్టం కానీ టెన్షన్ కానీ అన్ని ఉంటాయి, అన్ని భరించాలి. బాగా రాత్రులు పోవాలి దీనికే సరిపోతుంది. నీళ్లు ఎట్లా చూసుకుంటారు అంటే ఉప్పుగా ఉండాలా, ఏమైనా సాల్ట్ పర్సెంటేజ్ ఉండాలండి. 4 పైన ఉండాలి సార్. 5 పైన ఉండాలి సార్. ఎవరేజ్ 5 పైన 10 దాకా ఇక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండిలో ఉన్నాం కదా, మీకు ఎంత లోతులోంచి తీసుకుంటారు ఈ నీళ్ళని రొయ్యలు సాగు చేయడానికి? అంటే భూమిలోంచి తీసుకుంటారు కదా, బోరు వేసుకొని? బోర్ వాటర్ కాదండి, పంట నీరు ఉంటుందండి. పొలాల మీద నుంచి ఇట్లా వచ్చింది కొంత తీసుకుంటారు. కాలువ నీళ్ళు అండి, కాలంలో నీళ్ళు తోడుకుంటాం. వాటర్ సల్నిట్ 5 or 6 వచ్చే వరకు బోర్ తోడుకుంటాం. వచ్చిన తర్వాత ఆపేస్తాం. బోరు అంటే బోర్ నుంచి వచ్చేది మీకు సాల్ట్ వాటర్ 25-30 ఉంటాయండి సల్నిట్ ఉంటుంది. ఓకే. మామూలు కాలువ నీళ్ళు వచ్చే వాటికి బోర్లో వచ్చిన సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకుని 5 లేదా 4 to 5, 6 మధ్యలో ఉండేలాగా చూసుకొని లెవెల్ చేసుకుంటారు. ఓకే. మీకు బోర్ వాటర్ ఎంత లోతులో పడుతుంది? సాల్ట్ వాటర్ 150-160 feet. అంతకంటే పైన అయితే మంచినీళ్ళు వస్తుంది, మళ్ళీ స్వీట్ వాటర్ వచ్చేస్తుంది. ఓకే. మీ దగ్గర మళ్ళీ మీరు కృష్ణా జిల్లాలో వరాహపురం ఉన్నారు. మాది వీళ్ళది 2 అంగుళాల బోర్లు సార్. ఇటంతా నీళ్ళకి సరిపోతాయి. ఎక్కువ సెల్నిటీ వస్తుంది, 25 వస్తుంది. మాది 9 నుంచి 11 వస్తుంది సార్ సెల్నిటీ. మేము 700 అడుగులు వెళ్తాం కింద. 700 అడుగులు వెళ్తాం. మాకు 4 అంగుళాలు వస్తుంది. ఎక్కువ వాటర్ వస్తుంది. మనం సెల్నిటీ మాకు తక్కువ వస్తుంది, 11 ఉంటుందండి బాగా. మేము మ్యాక్సిమం దాంతోనే లేపేస్తాం. నీళ్ళు తక్కువ కదా, పక్కన కాలువలో ఇట్లా
పెద్ద తక్కువ వస్తున్నాయి. సో మీరు బోర్ వాటర్ మీదనే డిపెండ్ అవుతారు. 400-500 అడుగులు కూడా వేసుకొని 600 అడుగులు అండి మనం వేసినవి అన్ని. ఇప్పుడు ఏం చేయని 700 అండి ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్. అదే వాటిలోనే ఈ వీళ్ళకున్నంత సాల్ట్ కంటెంట్ ఉండదు, తక్కువ ఉంటుంది మీకు. తక్కువ ఉంటుంది. ఓకే, సో దాంతో మీరు చేసుకుంటున్నారు. మన అక్కడ మా పొలం అంతా కలిపి ఒక 4 రిగ్ బోర్లు ఉన్నాయండి. అక్కడ నుంచి బోర్ పైపులు ఉంటాయి సార్ మొత్తం. మనం ఇక్కడ కూర్చుంటే మొత్తం ఆ చివరి దాకా కూడా బోర్ పైపు జాయింట్లు వేసేసి ఉంచాం, కప్లింగ్ పెట్టేసి. ఆ కప్లింగ్ దానికి జాయింట్ చేస్తే ఆ చివరిన ఆ గొట్టం దేంట్లో కావాలి దాంట్లో దగ్గరలో ఏ బోర్ ఉందో చూసుకుని దానికి ఇచ్చుకుంటూ ఉంటాం. ఓకే ఓకే, సో అట్లా చేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ రొయ్యని వేస్తున్న క్రమంలో నీళ్ళు ఎన్నిసార్లు మారుస్తారు? 4 నెలల్లో ఏమైనా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా అట్లే ఉంటాయా? అంటే మనం తొందరపడి నెక్స్ట్ క్రాప్ వేసేసుకోవాలనుకుంటే మార్చకుండా అదే వాటర్ని ప్రిపేర్ చేసుకుంటామండి. లేదు నేను కొంచెం ట్యాంక్ని డ్రై చేసుకోవాలనుకుంటే వాటర్ బయటకు తీసుకుని ఒక 1 month 15 days 20 days డ్రై చేసి. మీరు క్రాప్ మధ్యలో అంటున్నారు, మధ్యలో ఏమైనా మారుస్తారా? మధ్యలో మార్చేదే ఉండదు అసలు. ఏది మార్చుకుంటున్నాం. వాటర్ అయితే మార్చడానికి ఉండదు సార్. దీన్ని తీసి మళ్ళీ వేరే వాటర్ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు అది పెట్టుకుంటే దాని ప్రభావం గ్రోత్ మీద పడి గ్రోత్ స్పీడ్ గా ఉంటుంది. దాని తగ్గట్టుగానే మీరు విబ్రోలోడ్ పెరగచ్చు, వైట్ కట్ రావచ్చు, ఏదైనా రావచ్చు. వేరే ఏదో దానికి కూడా సిద్ధపడి తోడుకోవాలి. వాటర్ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లమ్ రావచ్చు, గ్రోత్ రావచ్చు. అయితే నీకు చూసుకుంటే వెళ్ళిపోతుంది, లేకపోతే ఏ ఇబ్బంది వచ్చినా తట్టుకున్నా. అలా అప్పుడు ఏం చేస్తారంటే రైతులు కౌంట్ లో పడిపోయాక సేఫ్ లో పడ్డాక అలాంటి ప్రయోగాలు చేస్తారు. అంటే మినిమం కౌంట్ లో పడాలి. పర్లేదు. అసలు మినిమం కౌంట్ అంటే ఎంత అండి? ఇవన్నీ ఈ రేట్లు బట్టి అయితే సార్ ఇప్పుడు అయితే 100, 90, ఆ రేంజ్ 70 నుంచి అయితే పెట్టుబడులు వచ్చి కొంచెం లాభం ఉంటారండి రైతులకి. ఈ రేట్లు ఉంటే ఇప్పుడు 260 ఉంది సార్. ఇప్పుడు 100 కౌంట్ కి 260 రూపాయలు. రోజు ఒక్కో రేట్ ఉంటుందా, మారిపోతుంటుందా? ఊరికే గంటకు మారిపోతుంది సార్. రేపు ఇంకో 10 రోజులకి ఫిబ్రవరి నెలాఖరికి వెళ్ళి మామూలుగా వీళ్ళు ఏజెంట్లు ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు 210 ఆ రేంజ్కి వచ్చేది. 30 కౌంటే. 30 కౌంట్ కాదు, 30 కౌంట్ 350, 390, 100 రూపాయలు తగ్గిపోతుంది. ఇదేమో 50 రూపాయలు 100 కౌంట్. బయట కల్చర్ లేదండి, అందుకే రేట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి నెలాఖరు వరకు అంతటా కల్చర్ ఆ రేట్ ఉండదు. 210, 200 కూడా కొనవచ్చు. 180, 190 కూడా కొనుక్కుంటారు. డౌన్ అవుతుంది. అంటే మార్కెట్ లో ఎక్కువ రొయ్య అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్ ఒక 1 year 3 క్రాపులు 4 క్రాపులు లైన్ గా రైతులు అందరికి పోయినాయి సార్. అసలు రాలేదండి. ఇటు నెలకు మందు కొట్టేయటం, ఇటు నెలకు ఒక 1 month లో పోతే సార్. ఇప్పుడు వేసిన ఒక నెలకు పోతే మనం అసలు దాన్ని ఏమి చేయలేము అసలు. ఏమి గ్యాస్ టాబ్లెట్లు కానీ రూడీ కానీ మందు ఉంటుంది, ఇండోసెల్ఫోన్ అంటారు మన చేపలు, అది కొట్టడం తప్ప అసలు ఏమి చేయలేము. అసలు ఏమి ఆ నెల రోజులు మీరు ముందు దాన్ని ప్రిపరేషన్ చేస్తాం, రెడీ చేసింది కానీ పిల్ల పోసింది కానీ ఆ నెల రోజులు మేపింది కానీ ఫీడ్ మెడిసిన్ అంతా. మామూలుగా ఒక నెల ఒక రొయ్యకి ఇప్పుడు 60,000 కౌంట్ వేసుకుంటున్నాం అంటున్నారు కదా ఒక ఎకరానికి. ఎంత పడుద్ది అండి ఒక పిల్ల కాస్ట్? 35 పైసలు పడుతుంది ఓన్లీ పిల్ల. దానికి మళ్ళీ కిరాయి ఉంటుంది, రెంట్, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సార్. ట్రాన్స్పోర్టేషన్ తో ఇక్కడ కాకినాడ, తుని ఇటు సైడ్ తెచ్చే వాళ్ళకైతే చాలా మంది ఉన్నారు కదా మార్కెట్ లో సప్లయర్స్. చాలా మంది లక్షరీలు ఉన్నాయి సార్. మళ్ళీ కొంతమంది పాండిచేరి నుంచి తెస్తాం సార్. పాండిచేరి నుంచి కూడా తెస్తాం, అక్కడ నుంచి కూడా తెచ్చుకుంటారు. సో సీడ్ వేసుకున్నాక ఫీడ్ కూడా టైప్స్ ఉంటాయా మళ్ళీ? చాలా బేసిక్ గా కంపెనీలు అంటే చాలా ఉంటాయిలే కానీ ఒక ఫీల్డ్ లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు స్టార్టింగ్ 1వ నెంబర్ చిన్న సైజ్ ఉంటుందండి పొడి. ఫస్ట్ 1వ నెంబర్ మేత ఏమో కొంచెం తడిపే వేయాలండి, ఎందుకంటే ఎగిరిపోద్ది గాలికి ఎగిరిపోద్ది. తర్వాత 2 ఉంటుందండి, మెల్లమెల్లగా సైజ్ పెరుగుతూ 2C, 2P, 3, 3SP, 3P. వాటి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా మనం సైజ్ పెంచుకుంటూ ఉంటాయండి. అందులో సైజులు కూడా ఉంటాయి. ఇదంతా ఫ్లోటింగ్ ఫీడ్ అంటే పైన తేలాడుతుందా నీళ్ళలో తేలిపోతుంది మొత్తం సింకింగ్ ఫీడ్ సార్. ఫ్లోటింగ్ పైకి అసలు మనకి వేసిన కాడి నుంచి రొయ్య పిల్ల పైకి కనపడిందంటే మనం ఇంకా సెలవు సార్. అది రొయ్య కనపడకూడదు అసలు. అదే రైతు అదే రొయ్య ఉందా అంటే ఉంది, అంతే ఉందంటే ఉంది. ఆ నెట్ లో చెక్ ట్రేలు ఉంటాయి సార్, చెక్ నెట్స్ ఉంటాయి. ఫీడింగ్ వేసుకుని కేజీకి 5 గ్రాముల నెట్లో వేస్తాం సార్. వేసి 1.5 తర్వాత చూసి అప్పుడు సెట్లు వేస్తాం. ఇందాక చెప్పాను 1.5 తర్వాత సెట్లు వేయాలని. ఆ నెట్లు అన్ని తిన్నాక అప్పుడు చూసి సెట్లు వేసుకోవాలి, దాన్ని బట్టి పెంచుకోవాలి. అంటే మీరు ఒక కేజీకి 5 గ్రాములు అందులో వేసి ముంచేస్తారు. 10 ఎకరాలు అనుకుంటే ఒక 9 నెట్లు అలా కడతాం, 7 ఎకరాలు అనుకుంటే ఒక 6 నెట్లు అలా ఉదయంగా. ఖచ్చితంగా ఇన్నే కట్టాలని కాదు, ఎన్నైనా ఒక నెట్ అటు ఇటు కట్టుకుంటారు ప్లేస్ బట్టి అటు ఇటు. అంటే అవి తింటున్నాయా లేదా? అంతేనండి, తింటుంటే వాటి కౌంట్ ఉన్నట్టు అంతా మనకి మేత బట్టి తెలిసిపోద్ది సార్. అసలు 100 కౌంట్ 1,00,000 నెంబర్కి 25 కేజీలు తింటది.
అలా దాన్ని బట్టి అలా అలా తెలిసిపోతుంది మనకి. అలా ఎంత ఉంది ఎంత అక్కడి feed నుంచి కౌంట్ ఇస్తున్నాము. బట్టి 2 నెలల తర్వాత మనం చెక్ నెట్ వేస్తాం, దాన్ని బట్టి కౌంట్ చూసుకుంటాం, మేత బట్టి. ఎన్ని రోజులకు ఒకసారి అట్లా చెక్ చేసుకుంటారు నెట్లా సార్ ట్రేలు రోజు 4 పూటలు 4 పూటలు చెక్ చేయాల్సిందే 4 పూటల మేతకి 4 పూటలు చెక్ చేస్తాం. చెక్ చేస్తారు ఎన్ని ట్రేలు ఉంటాయి అన్ని. ఇప్పుడు ఇది అన్ని చూసుకుంటాం. ఇప్పుడు ఈ చెరువులో 8 ఎకరాల చెరువు అన్నారు కదా, ఇందులో ఎన్ని ట్రేలు ఉంటాయి మీకు? 8 ఉన్నాయి. 8 ఉంటాయి. ఎకరానికి ఒకటి చొప్పున అక్కడోటి పెట్టుకుంటారు. ఓకే, కొద్దిగా దారి లోపలికి వేసుకొని దాంట్లో ఇట్లా ముంచేసుకుంటారు కదా. ఇక్కడ పెట్టామండి ఫస్ట్, నెక్స్ట్ అక్కడ ఉంటుంది. అంటే పడవలోనే వెళ్ళిపోతారండి. పడవలోనే వెళ్ళిపోతారా? ఒక్కొక్కరు అలాగా పట్టి కట్టుకుని అలా గట్టు మీద చూసుకుని కూడా ఉంటాయి సార్. ఇలా దీంట్లో సైడ్ లోంచి కట్టి బద్దలు వేసి దానికి ఇలా వేసి పైనుంచి కూడా లాక్కునిలా కూడా పెడతారండి కొంచెం అలా ఎలా కావాలి. అదేలేండి. వీళ్ళు లేదంటే వీళ్ళు మధ్యలోకి వెళ్ళి అక్కడ ఏదైనా కర్ర కట్టుకొని అట్లా పైన నీళ్ళు పెట్టేస్తారు, ఆరబెట్టేస్తారు, అట్లా పెట్టేస్తారు. సో చెక్ ట్రే అయితే చూసుకోవాల్సింది, ఖచ్చితంగా చూడాలి సార్. ఎట్లా పడుతుందండి ఫీడ్ కాస్ట్ ఎట్లా పడుతుంది? మళ్ళీ ఫీడ్ కాస్ట్ వచ్చి మీకు ఇందాక చెప్పడం, అప్పుడు మేము మొదలెట్టినప్పుడు 52,000 టన్ను. టన్ను 52,000, కేజీ 52 రూపాయలు. 55,000. ఏది మీరు మొదలు పెట్టినప్పుడు 8 సంవత్సరాలు కాదండి, 12 టైం మేము మొదలెట్టేసరికి 65,000 అలా అయిపోయిందండి. ఇప్పుడు 86,000 నుంచి ₹1,00,000 అండి. దాదాపు డబల్ రేట్ అయిపోయింది. 52 రూపాయలు 60 రూపాయలు ఉన్నది ఇప్పుడు 100 రూపాయలు దగ్గరలోకి వచ్చేసింది. అంటే ఫీడ్ కాస్ట్ కూడా బాగా పెరిగిందండి. సో ఎంత పడుద్ది ఇప్పుడు? 60,000 పిల్లని వేసుకున్నారు ఎకరానికి. ఒక బ్యాచ్ అంటే ఒక 3 నెలల నుంచి 4 నెలలు పడుతుందన్నారు కదా. ఒక బ్యాచ్కి ఎన్ని టన్నుల ఫీడ్ వేయాల్సి ఉంటుంది ఒక ఎకరానికి? ఎకరానికంటే టన్ను వచ్చేది సార్ ఇది సరుకు. ఒక టన్ను 10 టన్నుల మేత ఏంటంటే ఒక టన్ను రొయ్య వస్తుంది. 10 టన్నుల సరుకు వస్తుందండి, 10 టన్నుల రొయ్య వస్తుందండి. బాగా వస్తే ఒక 8.5 9 టన్నులు వస్తుంది. కానీ అంతకన్నా మిస్ అయితే మనం లాభం రాదండి. ఇంకా ఒక FCR ఫీడ్ కన్సర్వేషన్ రేషియో దానికి FCR ఒక టన్నుకి 1200 1400 ఆ రేంజ్లో అవ్వాలి అంతేనండి, అంతకన్నా అవ్వకూడదు అసలు. అంటే టన్ను ఫీడ్ వేస్తే 1400 టన్ను సరుకుకి 1.5 లోపు అవ్వాలి మేత ఫీడ్. మనం టన్ను రొయ్య పోసుకున్నాం అంటే టన్ను రొయ్య వచ్చింది అనుకోండి 1200 1400 ఆ రేంజ్ లో మాత్రమే 1.2 టన్ 1.4 టన్ను రొయ్య బయట రావాలి. అలా FCR మంచిగా దొరికినట్టు, బాగా దొరికినట్టు మంచి FCR అన్నమాట. ఇంకా మనం టన్ను కాకుండా ఇంకా 4 క్వింటాలు అట్లా వేసుకున్నాక ఒక టన్ను రొయ్య వస్తే మాత్రం తగ్గుతున్నట్టు లాభం తగ్గుతున్నట్టు. అదే మనం వారం వాటర్ టెస్టింగ్ తీసుకెళ్తాం సార్, ఏదో ల్యాబ్లకి ప్రతి వారం. అంటే వాటర్ లో ఏం చేంజెస్ వస్తాయి, ఎందుకు తీసుకెళ్ళాలి? నైట్రేట్, విబ్రోలోడ్. అంటే ఏది ఆ రొయ్యల ఫీడ్ వేస్ట్ అయినా పెరుగుతుంది, నైట్రోజన్ పెరుగుతుంది. ఓహో, ఫీడ్ అవి రొయ్యలు తినకుండా రొయ్యల సంఖ్య తగ్గి ఆ ఫీడ్ తినకపోయినా వాటర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని బట్టి తగ్గించేసుకోవాలి. వాటర్ ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటూ ఉంటే మంచిదండి. దాని తగ్గట్టుగా 2 వారాలకు ఒకసారి ప్రోబయోటిక్ కొట్టాలి సార్, శానిటైజర్ కొట్టాలి, మినరల్ వారానికి ఒకసారి కొట్టాలి. అలా దాని మెయింటెనెన్స్ అది చూసుకుంటా వెళ్తే ఉండగా కూడా ఏదైనా ఇబ్బంది వస్తే దానికి అమోనియా పెరిగితే దానికి తగ్గట్టుగా మందులు ఉంటాయండి. నైట్రేట్లు పెరిగినా నైట్రేట్కి అయితే ఉప్పు కొట్టమంటారు, కొంచెం మాస్గా అయితే కొంచెం లేదు దాని తగ్గట్టు కూడా మందులు ఉంటాయి. అలా సో వాటిని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలండి. సో ఇట్లా మనకి పిల్లలకి మనము 60,000 పిల్లకి ఒక 20,000 అట్లా ఖర్చు పెట్టుకుంటారా? పిల్లకి అయ్యే ఖర్చు డబ్బుల రూపాయలు 20,000 రూపాయలు అవుతుందా? అదే 30 పైసలు సుమారు 18,000 20,000 లక్షకి 35,000 లక్షకి 35,000 మీకు ట్రాన్స్పోర్ట్ తో 40,000. అదే పాండిచేరి అయితే అంటే అది కూడా 33 ఆ రేంజ్ లో ఉంటుంది, కానీ ట్రావెలింగ్ డబుల్ అవుతుంది, దూరం పెరుగుతుంది. 10 లక్షల పిల్లలు తెస్తే 57,000 60,000 అవుతుంది సార్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి. సో దాన్ని తెచ్చుకొని వేసుకున్నారంటే ఇంకా ఫీడ్ మీదనే ఇన్వెస్ట్మెంట్. అవునండి, ఫీడే ప్రధానమైన ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది దేనికండి రొయ్యల చెరువుల్లో? ఇంకా దిగిన కానీ అంత మెయింటైన్ సార్. అసలు ఎకరానికి యావరేజ్గా మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే సెట్లు కానించి లీజ్ కానించి పిల్ల కానించి మెయింటెనెన్స్ అంతా 4 లక్షల నుంచి 5 లక్షలు అవుతుంది ఒక బ్యాచ్కి. ఒక్క ఎకరానికి 5 లక్షలు అవుతుంది. మీకు సెకండ్ టైం అంత ఖర్చు ఉండదు. సెకండ్ టైం లీజ్ తగ్గుతుంది, సెట్లు తగ్గుతాయి, సగం తగ్గిపోయినట్టు అండి. లీజు సెట్లు ఈ బైక్ లీజ్ సెట్లు అంటే ఇవా ఏరియేటర్స్ ప్లస్ లీజ్ ఉంటుంది ఫస్ట్ టైం. తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఓన్లీ మీరు అన్నట్టు ఓన్లీ పిల్ల తెచ్చుకోవాలి, మేత వేసుకున్నాక మళ్ళీ మెడిసిన్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా. ప్రోబయోటిక్, శానిటైజర్, మినరల్, ఇంక ఇవన్నీ కామన్ అండి. మెడిసిన్ అంతా కామన్ అండి. అట్లా 4 పూటలు
20 రోజులు దాటిన కాంచి ప్రతి పూటకే ప్రతి పూటలోనే ఒక మెడిసిన్ కలపాలండి మళ్ళీ మేతలో. దానికి జెల్ కలిపి ఏది వాటికి ముందస్తు జాగ్రత్త. ముందస్తు సి విటమిన్ బలానికి గ్రోత్ ప్రమోటర్ అని, గట్ ప్రమోటర్ అని, వైట్ గట్లు అవి రాకుండా చాలా మంది రైతులు 90% ఇబ్బంది పడుతున్నారండి వైట్ గట్తో కూడా. అసలు అంటే 40 రోజులకి వచ్చేద్దండి అది. దాని పట్ట వైరస్ అనుకున్న రోజుతో చూసి పెట్టేస్తాం, అది తగ్గదో అలా అని ముందుకు వెళ్దాం. తీరా రైతు సొత్తదని ఏం పట్టలేము. అదే అందుకని వైట్ గట్ రాకుండా ఉండాలంటే ఇట్లాంటివి ఏవి రాకుండా ఉండాలంటే ఇవ్వాల్సిన మెడిసిన్ టైం టు టైం ఇవ్వాల్సి. అయినా సరే ఒకవేళ రాజన్ గ్యారంటీ నేను అలా వస్తుందని కూడా కాదు, కానీ ముందు జాగ్రత్త అయితే మనం చేసుకోవాల్సిందే, ఖర్చు అయితే పెట్టాల్సిందే. పెట్టాలండి. ఓకే, సో ఇట్లా ఇది చేసుకోవాలి. కరెంట్ ఖర్చు ఎంత వస్తుందండి మనకి? నాకు నెలకు వచ్చేసరికి ఒక 1600 ఎంత వస్తుందండి పర్ ఏరియేటర్. ఒక ఏరియేటర్కి డే అండ్ నైట్ తిప్పుకున్నా, డే అండ్ నైట్ తిప్పుకున్నా ఒక ఏరియేటర్కి 1600 వస్తుంది. 1600. మీకు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ 8 ఎకరాల చెరువులో? 24. అంటే మీకు దాదాపు 40,000 పైన కరెంట్ ఖర్చు వస్తుంది సుమారుగా. దానికి సబ్సిడీ ఏదైనా యాడ్ అయ్యి మనకి ఏదైనా తగ్గాలి తప్ప, ఆ సబ్సిడీ కూడా లేకపోతే ఆ 40,000 మనం పే చేయాలి. కరెంట్కి 40,000 ఖర్చు. ఈ 8 ఎకరాల చెరువు మీద ఎంతమంది మనుషులు పనిచేస్తారు? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉండాల్సిందేనా ఖచ్చితంగా? ఒకరికి అటు ఇటు ఉన్నా ఇద్దరు ఉండాల్సిందే ఎప్పుడు. సో ఇద్దరు మనుషులకి వాళ్ళకి 40,000 50,000 అవుతాయి. ఎవరు చేయరు అవట్లే. సో వాళ్ళకి ఇవ్వాలి అంటే 1,00,000 రూపాయలు అయితే కరెంట్కి మనుషులకి వీటికి పోవాల్సిందే, ఫీడ్కి ఇవి కాకుండా. మళ్ళీ చెరువు పట్టిన తర్వాత డిసైడ్ అవుతాయండి మనం పట్టిన దాన్ని బట్టి. అదేలేండి. ఇప్పుడు జనరల్గా రొయ్య పడతారు కదా, అంటే ఎక్కువ మంది ఏ కౌంట్లో తీస్తారు? పర్టికులర్ కౌంట్ అని నేను చెప్పలేను. అదేలేండి, వాళ్ళ బ్యాచ్ ఎట్లా స్పందిస్తుంది, బాగా పెరుగుతుందా లేదా, సీజన్ బట్టి గ్యారంటీ. మార్కెట్ లో రేట్లు ఉన్నాయంటే కొంత తక్కువ కౌంట్ ఉన్నా పర్లేదు తీసేస్తారు. అసలు ఇది రైనీ సీజన్ లో అనుకుంటారు, అసలు సాధారణంగా 400 300 లేదా 250 కౌంట్ ఆ కౌంట్లోనే లేచిపోతాయండి. ఇప్పుడు బాగుందండి, యావరేజ్ గా మీరు 70 కౌంట్ నుంచి 100 కౌంట్ వేసుకొచ్చారు. 70 కౌంట్ నుంచి 100 కౌంట్ లో ఎక్కువ మంది తీస్తారు. 30 కౌంట్ కి అయితే చాలా తక్కువ మంది వెళ్తారు. ఎల్లి సీజన్ అంటే అందరూ వెళ్ళిపోతారు. ఇంకా అంత వాతావరణం అనుకూలంగా ఉండి మార్కెట్ కూడా బాగుంది. పక్కల రైలు రైతులు ఏంటంటే ముందు మన చెరువు కాదండి, పక్కన రైతులు అందరూ బాగుండాలి. ఎక్కడో ఇక్కడ నుంచి కిలోమీటర్ అవతల బాగోపోయినా చెరువు మన ఆగదు ముందు. అవునా? అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన దాకా వస్తుంది. అదేమన్నా అవతల రైతు అన్న ఒక పూట మందు కొట్టకపోతే 5 నిమిషాల మన ట్యాంక్ కూడా ఉండదు అక్కడ. అంతేనా? అంత స్పీడ్గా అటాక్ అవుతుంది వైరస్. కాబట్టి మనతో పాటు అందరు బాగుండాలి, అందరు బాగా చేయాలని కోరుకోవాలి. రైతులు అలాంటి ఈగో ఫీలింగ్ లేదు, ఎందుకంటే ముందు పక్కనోడే బాగుండాలనుకుంటారు. అదే అందరు బాగుంటే మనది బాగుంటుంది గ్యారెంటీ. మార్కెట్ ఎట్లా అండి? మార్కెట్ బాగా తగ్గుతుందా ఎప్పుడైనా ఓ సందర్భంలో? ఒక ఫిక్స్డ్ గా ఓ మాదిరిగా రేటు ఉందిలేండి. ఇప్పుడు అంత మరీ లాస్ అయిపోయేంత మార్కెట్ అయితే ఎప్పుడు లేదు. ఎలా లేదన్నా 200 అమ్మినా 100 కౌంట్ పర్లేదండి, పెట్టుబడులు వస్తాయి సార్. 240 అమ్మితే రైతు పడిన 40 రూపాయలు మిగులుతుంది, ఫలితం ఉంటుంది. 260 ఉందండి. 260 ఉందండి అంటే పర్లేదు, ఒక మోస్తారు. పర్టికులర్ స్టాండర్డ్ రేట్ ఉండదు, ఫిక్స్డ్ గా ఉండదు, మారుతూ ఉంటుంది. కాస్త పెరగవచ్చు, కాస్త తగ్గవచ్చు. మనకి హైయెస్ట్ అంటే ఎంత వెళ్తుంది 100 కౌంట్ లో రేటు మీకు తెలిసి? నాకు తెలిసి 270 275 చూసానండి అంతే. 275 కూడా కాదు, 270. 30 కౌంట్ అయితే హైయెస్ట్ రేట్ ఎంత వస్తుండొచ్చు? 500 వస్తుంది. 500 అది ఎప్పుడో ఒకసారి అంతేనండి, బాగా ఉంటాయి. 490 500 ఇంకా అయ్యే ఉంటాయి. మొత్తంగా ఒక ఎకరంలో చేయడానికి లేదా 8 ఎకరాలు చెరువు చేయడానికి ఒక బ్యాచ్కి ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా? ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ అయితే 40 లక్షలు. 40 లక్షలు అవుతుంది. లేదు ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్ అయితే అంటే ఫస్ట్ పట్టేసరికినండి ఇప్పుడు దీంట్లో ఏదన్నా ఓ 15 టన్ను పట్టాడు అనుకోండి సార్. ఇప్పుడు ఉదయంగా మా 40 కౌంట్ ఏదైనా ఒక 20 లక్షలు ఏమో మేతగా వద్దండి. 15 టన్ను 40 కౌంట్కి ఊరికి ఉదయం 4 15 400 కాడికి 15 టన్నులు 400 కాడికి కేజీ అంటే ఒక 60 లక్షలు ఒక 25 లక్షలు ఏమో మేతగా వద్దండి. మేతకి 25 లక్షలు అవుద్ది. మళ్ళీ రొయ్య పిల్ల తెచ్చుకున్నాక ముందు రొయ్య పిల్ల తెచ్చుకున్న దానికి ఒక 5 లక్షలు వద్దండి. 5 లక్షలు కలిపి మళ్ళీ కరెంటు ఖర్చు, కరెంట్ దానికి 5 లక్షలకి, కరెంట్కి 30 లక్షలు అయిపోయింది. అది మనుషులు కావాలండి, దీనికి అన్నిటికీ ఇంకొక 7-8 లక్షలు అవుతుంది మొత్తం మనం వేసిన కౌంట్కి పెట్టి. అంత ఆదాయం వచ్చేలా ఉంటే 40 లక్షలు ఖర్చు అవుతుంది సార్ ఈజీగా. 40 లక్షలు సుమారుగా ఖర్చు అయిపోతుంది. అంటే అప్పుడు ధర బాగుండి కౌంట్ 100 కాకుండా 70-80లో తీసుకోగలిగితే ఇంకొక 4-5 లక్షలు అదనంగా వస్తాయి. సో ఇట్లా అంటే మళ్ళీ
కౌంట్ 70-80 రావాలంటే మళ్ళీ ఖర్చు పెరుగుద్ది, అంతే కదా మీరు అనేది? అవునండి. 70-80 కౌంట్ వస్తే 4 రూపాయలు ఎక్కువ వస్తాయేమో అనుకుంటే మళ్ళీ అది లేట్ చేయాలి, అదొక 4 రోజులు పెరగాలి. 4 రోజులు పెరగాలంటే మళ్ళీ 4 రోజులు 16 పూటలు మేత వేయాలి, మేత వేయాలి, ఆ 4 రోజులకి మళ్ళీ మినరల్ అన్ని కామన్ అండి, అన్నీ ఇవ్వాలి, చెట్లు, కరెంటు. అంటే లాభం వస్తే పర్లేదు, ఓ మోస్తరుగా వస్తుంది. రిస్క్ ఏముంటుందండి అసలు రొయ్యలు సాగు చేసే క్రమంలో? కొన్నిసార్లు రిస్క్ కూడా ఉంటుంది, డబ్బులు కూడా పెట్టినవన్నీ కూడా ఒకసారి ఇబ్బందులు పడాల్సి ఏముంటుందంటారు సార్ అసలు? లాస్ట్ ఇయర్ మా బ్రదర్ చెప్పినట్టు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఇప్పుడు వాడికి లీజ్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి 1 లక్ష ఎంత పెట్టి లీజ్ కడతారు, ఇంత పర్టికులర్ ఎంత రఫ్ గా ఎంతో చెప్పాడు ఎగ్జాంపుల్ గా ఎంత ఖర్చు అవుతుందని. అది మనం ఫస్ట్ క్రాప్ మనం తీసుకుంటే వెల్ అండ్ గుడ్, నెక్స్ట్ క్రాప్ తగ్గుతుంది. అదే అది మనం 20-25 లక్షలు ఇంక రిస్కే కదండి, 25 లక్షలు పోతాయి. నెక్స్ట్ మనం పెట్టుబడి పెట్టడానికి ఆలోచన, మళ్ళీ డబ్బులు దొరకమంటే మళ్ళీ ఇబ్బంది పడాలి, అప్పు తెచ్చుకోవాలి. అవునండి. లాస్ట్ ఇయర్ 2025లో రైతులందరూ 4 క్రాప్లు 3 క్రాప్లు పోయినాయి వరుసగా పోయాయి. ఎందుకని వాతావరణం కలిసి మబ్బులు పడతాం, తుఫాన్లు, వర్షాలు. తుఫాన్లు ఎక్కువగా ఉంటే కూడా దీని మీద ఇంపాక్ట్ పడుతుంది. మేతలు ఆపేస్తే కానీ మొత్తం కూలింగ్ వచ్చి చల్లగా ఉండి 2 చినుకులు పడి అన్న వర్షం వస్తే మేత ముట్టుకోదండి మళ్ళీ. అది ఉందో లేదు కూడా అర్థం అవుతుంది. టెంపరేచర్ 33-34 degrees పైన ఉంటే ఆ ఫీడింగ్ కూడా కరెక్ట్గా. అదే చలికాలం పెరగదు అని అన్నారు, మళ్ళీ తుఫాన్ లో ఉన్నప్పుడు కంటిన్యూగా వర్షాలు పడితే కూడా ఇబ్బంది, కూలింగ్ అయిపోతాయి. అలాగా అప్పుడు పోయినప్పుడు అసలు తట్టుకోవాలనుకుంటే మీరు యావరేజ్ ఇప్పుడు బాగా మనం ఏదో చేస్తున్న వాళ్ళు ఎవరు మన వాళ్ళందరూ కలిపి చేస్తున్నారని కాకుండా అసలు ఒక 10 ఎకరాల రైతుకు లెక్కేయండి సార్. అసలు క్రాప్కి వచ్చి 40 లక్షలు లెక్కేసాం, అలా కాకుండా 15 లక్షలు లెక్కేయండి. ఊరికే అంతా తగ్గించేసి అసలు ఏం పోకుండా ఊరికే నెలకే పోతే 15 లక్షలు లెక్కండి. 3 క్రాపులు లెక్కండి 45 లక్షలు. అక్కడ మళ్ళీ 10 ఎకరాలు అసలు ఏకెళ్ళా ఎవడన్నా చాలా పెద్ద పెట్టుబడిని రిస్క్ లో పెట్టి చేసుకోవడం. 60 లక్షలు ఒక క్రాపు, దాని సంగతి పక్కన పెట్టిన 60 లక్షలు అంటే అందులో 20 మిగిలిన లెక్కేసాం. వీటికి 3 క్రాపులు పోతే 45 లక్షలు పోద్ది. అసలు 45 లక్షలు పోగొట్టి ఇది ఎప్పుడు లాగాలంటే ఇంకో 25-30 లక్షలు మళ్ళీ ఎదురు పెట్టాలి. అలా బాగా రిస్క్ ఎక్కువ ఉండదు, రిస్క్ ఎక్కువ బాగా, కానీ సక్సెస్ అయినప్పుడు మాత్రం పర్లేదు, బాగుంటుంది. ఇంకా మాకేంటంటే ఇంకా అసలు ఈ మనకి గోదావరి జిల్లాలో మన జిల్లాలో ఇంక వేరే ఆప్షన్ లేక ఒకరిని చూసి మీరు ఇప్పుడు యూత్ అంటే కొత్త, నాన్న వాళ్ళకి ఉన్నంత అనుభవం అయితే మీకు లేదు కొత్తగా. అంటే మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా కొత్తగా వస్తున్నారా రొయ్యల సాగులోకి? బాగానే. ఇప్పుడు మాకు మా అన్నయ్యలు మేమందరం మా ఒకే ఏజ్ అండి. మా బావాళ్ళు కూడా ఉన్నారు, మా బావాళ్ళు మా అన్నయ్యలు మా రిలేషన్ దగ్గర ఒక 40-50 మంది ఉంటారు సార్. మా బ్యాచ్ మా ఓన్లీ మా ఫ్యామిలీలోనే అందరూ ఒకే ఏజ్ వాళ్ళు, ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటులో. అందరూ కూడా 100 ఎకరాల్లోనే చేస్తున్నారు. అందరూ హైదరాబాద్ లో చదువుకుని సిఏలు చేసి చార్టెడ్ అకౌంట్ గా చేసి వాళ్ళు మానేసి దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు అలా అందరూ ప్రతి ఒక్కరు కూడా మా ఏజ్ వాళ్ళే. ఇవాళ మండవిల్లి, ఉనికిలి అక్కడ ఆ ఏరియాలో, కృష్ణా జిల్లా రుద్రపాక, కైకిలూరు, వరపట్నం, ఇంకా ఈ ఏరియాలో బుదలపట్నం, సీతనపల్లి, ఈ ఏరియా మొత్తం మీద మొత్తం మన వాళ్ళే ఎక్కువ, చాలా ఎక్కువ స్థాయిలో చేస్తున్నారు. ఇదే ఏజ్ వాళ్ళు, ఈ గ్రూప్ వాళ్ళు. ఇప్పుడు ఎంత 20 మీ ఏజ్ గ్రూప్ 30-35 ఓకే, అంత యూత్ ఎంటర్ అయ్యారు అంతే. వీళ్ళు ఎంటర్ అయ్యే 7-8 ఏళ్ళు. గతంలో చూస్తే అంటే 20-25 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం తీసుకుంటే టైగర్ నుంచి వనామీ వచ్చింది. ఇంకేమైనా మార్పులు వచ్చాయా మీరు చూస్తున్న క్రమంలో? అంటే ఓన్లీ సీడ్ అనే కాదు, వేరే విధానాలు కానీ వేరేది కూడా వచ్చింది సార్. కాకపోతే దాని మీద ఇంకా రైతులు అంతా ఇద్దరు వేసారని కూడా విన్నాను తప్ప ఎక్కడ కూడా చూడలేదు. ఇంకా ఈ వనామీ ఎక్కువ సక్సెస్ రేట్ లో ఉందని. ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయండి ఎక్కువగా రొయ్యలు? మార్కెట్ ఎక్కడ ఉంటుంది? అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాక మన ఇండియాలోనే కన్జ్యూమ్ అవుతుందా లేదా బయట దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ అవుతుందా? బాగా బయట దేశాల్లోనే ఎక్కువ వెళ్తుంది, బయటకి ఎక్కువ వెళ్తుంది. మనం ఇప్పుడు రైతు ఏంటంటే మనం అసలు మనకి ఏ ఎక్స్పోర్ట్ తోటి పని లేదండి. అసలు ఏజెంట్లు ఉన్నారండి. ఇప్పుడు ఇంటికి ఒక 2 రైతులు ఉన్నారంటే అందులో ఒకటి రైలే కొనేస్తున్నాడు. మనం ఏమో అక్కడ మేమున్నాం, మా అన్నయ్య రేయి కొంటాడండి. అలాగే మా బ్రదరే, మా ఓన్ బ్రదరే. మా బావాళ్ళు కూడా కొంటారు, మా వాళ్ళు మా దండు వర్మ అని అడుగుకుంటాడు, శ్రీరామ్ కొంటాడు. అలా తెలిసిన వాళ్ళు అలా ట్రేడర్స్ ఉంటారు, ఏజెంట్స్. వాళ్ళకి మామూలుగా మనం ఫోన్ చేస్తే చాలండి. ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు ఒక 50 కౌంట్ ఒక 5 టన్నులకి బండి పంపంటే ఆడే పంపిస్తాడండి. మనకి ఇంకా ఆడి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారో మనకు అనవసరం, సాయంత్రం డబ్బులు అప్ చెప్పేస్తాడు అంతే. ఆ రోజే గట్టుమే క్యాష్ కావాలంటే క్యాష్ అండి, క్రెడిట్ కావాలంటే క్రెడిట్ అయితే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా సార్. వారం 10 రోజులు పడుతుంది. క్యాష్ కావాలనుకుంటే
ఇమీడియట్ గా ఇస్తే 5 రూపాయలు డౌన్ అండి. 3.60 ఉంది, 2.60 ఉంది అనుకోండి, 2.55 అయితే గట్టుమే కొట్టేస్తారు ఇక్కడ బండి ఉండగానే. అదేలేండి, వారం రోజుల తర్వాత ఇస్తానంటే అరే బాబు తగ్గేది లేదు 2.60 ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళే ఇచ్చేస్తారు, ఆ రేటు చెప్పి పెడతారు. మన వల్ల పురమాయించుకోవాల్సిన వాళ్ళని కాటా మనిషిని వీళ్ళని పురమాయించుకుంటే సరిపోతుంది. ఒకేసారి పట్టేస్తారా మొత్తం అంతా కూడా రొయ్య అంతా? మిడిల్ తీస్తారండి. ఇసురాలు లాగుడు వాళ్ళు కాకుండా ఇసురాలు వేసి మనం ఇప్పుడు 15 టన్ను అవుతుంది అనుకోండి, మనం 40లో 2 టన్నులు పట్టుకుని 30కి వెళ్దాం, 30లో 2 టన్నులు తీసుకున్నాక ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటే మిడిల్ తీసుకోవచ్చు, కొంచెం తీసుకోవచ్చు, కొద్దిగా తీసుకోవచ్చు. ఓకే, ఆప్షన్ కూడా ఉంది. అంటే 70 కౌంట్ లో కొన్ని తీయొచ్చు, అలా తీయొచ్చు, 100 నుంచి తీసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలా కూడా తీసుకుంటారు. అసలు అది తీసాక కూడా రైతుకి ఇంకా నిద్ర పట్టదండి. ఆ రోజు తీసిన కాడి నుంచి ఒకసారి మేతలేపెత్తే తెల్లారి తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే అవన్నిటిని ఒకసారి కదిలించేసి అందులో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ వస్తాయి కదండి. బయట చెరువుల కాడికి వెళ్ళి, అదే వైరస్ చెరువు కాడికి వెళ్ళింది రావచ్చు. అంటే ఏ చెరువు వాళ్ళు ఆ చెరువు వాళ్ళే వాడుకోవడానికి ఉండరా? పట్టే వాళ్ళంతా మనకి మీరు ఇప్పుడు వస్తుంటే అక్కడ చూడొచ్చండి, పీపీ నీళ్ళు ఉన్నాయి చూడండి. ఆ పీపీ నీళ్ళు కాలు కడుక్కుని వస్తారండి ఎవరు వచ్చినా చెరువు కాడికి. మేము రోజు 10 సార్లు వచ్చినా 2 సార్లు వచ్చినా కాలు కడుక్కుని వస్తాం. ఇంకో చోట బ్లీచ్ డెటాల్ నీళ్లు అలా ఉంటాయి. వైరస్ మనం ఎక్కడ తిరిగి వస్తాం కదా అని దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సెన్సిటివ్ గా ఉండాలి. అలాగే అప్పుడు వలలు వచ్చినప్పుడు కూడా మనం ఒక పడవలో గానీ ఒక ట్రేలో గానీ ఆ నీళ్ళన్ని పోసి దాంట్లో ముంచి వేసుకుంటాం. మాక్సిమం 99% మిడిల్ తీయడం వల్ల అలా ఇబ్బంది అయితే రాదు, కానీ వచ్చే ప్రమాదం అయితే ఉండొచ్చు, అవకాశం ఉంది. జరిగినాయి కూడా చాలా చోట్ల ఉన్నాయి కూడా, కానీ మాక్సిమం రాదు 99%. సో అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి రొయ్యలు పట్టే ఎవరైనా మిడిల్ తీయాలనుకుంటే. ఓకే, మొత్తానికైతే ఎట్లా ఉంది మరి మీకు? దాదాపు 8-10 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో తిరుగుతున్నారు కదా. ఓవరాల్ గా సార్ ఏదో రొటేషన్ వద్దండి, బాగుంది. బాగోకుండా ఖచ్చితంగా అయితే చేయలేం, కానీ రిస్క్ ఉంటుంది, కష్టం ఉంటుంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు మాకు ఏంటంటే ఆ పట్టినప్పుడు ఆ ఆనందంతో వెళ్ళిపోతుంది తప్ప ఇంకా పోయిన రోజులు గుర్తుండవండి. అలా బాధపడి ఏడిసిన రోజులు ఉన్నాయి, ఆ దెబ్బలు తగిలి కానీ 2-3 క్రాపులు పోయేసరికి ఇంకా రాటు తేలిపోతారండి రైతు. ఇంకా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదండి మన వాళ్ళు, ఈ ఫీల్డ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. అంటే మనకు ఒక ఆప్షన్ ఉందిలే రొయ్యల చెరువు వేసుకున్నా అనే ఉద్దేశంతో ఉన్నాం చిన్నప్పటి నుంచి, అలాగే ఉండి ఇలా ఉన్నాం. ఇప్పుడేమో వేరే ఆప్షన్ లేక రావట్లేదు, ఇదే తప్పక చేయాలి. ఇప్పుడు వేరే ఆప్షన్ లేక ఇంకేం చేయలేమండి అసలు. వేరే బయటకు వెళ్తే అసలు వేరే ఏమి మాకు వేరే అవగాహన ఉండదు అసలు. దీంట్లో కష్టపడితే సక్సెస్ అవ్వచ్చండి, కానీ అంత కష్టం మీదనే లేదుగా, ఒక్కోసారి ప్రకృతి మీద ఉంది అని అంటున్నారు. అదే మనం ఏం చేయలేము. అదే కాకపోతే మన కష్టం అయితే మనం పడాలి, మన ఎఫర్ట్ చూపిస్తే. మీరు మొత్తం రొయ్యల చెరువేనా ఇంకేదైనా వేరే పని చేస్తారా? లేదు, మొత్తం రొయ్యల చెరువే పూర్తి స్థాయిలో. మీరు కూడా అంతేనండి? మేము పొలిటికల్ గా కూడా తిరుగుతూ ఉంటాం, రాజకీయంగా తిరుగుతుంటారు, ప్లస్ చెరువులు. మన బిజినెస్ అయితే చెరువులేనండి, ఇంక వేరే ఏం లేదు. నాకు ఇంట్రెస్ట్ అయితే రాజకీయంగా అదేలేండి. అయ్యో అందరికీ ఉండాలని కొందరికి ఉంటుంది దానికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వర్మ గారు, సుబ్రహ్మణ్యం గారు చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా దాదాపు 8-10 సంవత్సరాలుగా ఈ రొయ్యల చెరువుల సాగులో ఉన్నారు. రొయ్యల చెరువు సాగు అనేది కొంత కష్టంతో కూడింది, రిస్క్తో కూడింది, ఎక్కువ పెట్టుబడితో కూడింది. ఒక్క రొయ్యల చెరువులో గతంలో అయితే 1,00,000 పైన పిల్లలు వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగిపోయాయి. గతంలో ఫీడ్కున్న రేట్లు ఇప్పుడు దాదాపు డబల్ అయ్యాయి. 58-60 రూపాయలు కేజీ ఉన్నప్పటి ఫీడ్ ధర ఇప్పుడు 90 రూపాయల నుంచి 100 రూపాయల వరకు చేరింది, వాటి బ్రాండ్లను బట్టి అట్లా చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. గతంలో అయితే 18-20 వేల రూపాయలకు ఎకరం లీజుకు దొరికేది, కానీ ఇప్పుడు తీసుకుంటేనేమో దాదాపు 1,00,000 రూపాయలు ఒక ఎకరం లీజు పలుకుతోంది. కాబట్టి ఇట్లా పెట్టుబడి పెరిగిపోయింది. గతంలో రొయ్యకి కూడా ధర ఎక్కువగా వచ్చేది, 70 కౌంటు, 100 కౌంటు, 30 కౌంటు ఉన్న వాటికి కూడా బాగా ధరలు ఉండేవి. ఇప్పుడు రొయ్యల ధర తీసుకున్నట్లయితే కూడా అది తగ్గిపోయింది. గతంలో మనుషులకి తక్కువ డబ్బులకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మనుషులకి ఇచ్చే డబ్బులు కూడా భారీగా పెరిగిపోయాయి. కాబట్టి ఖర్చు పెరిగింది, అదే దిగుబడి వస్తుంది, కానీ ధర తగ్గిపోయింది. కాబట్టి రొయ్యల సాగు అనే దాంట్లో గతంతో పోలిస్తే లాభాలు అయితే తగ్గాయి. కాకపోతే ఇదే పని అలవాటుగా అయింది, మా అంతకుముందు తరాల వాళ్ళు చేస్తూ వస్తున్నారు కాబట్టి దాన్నే మేము కంటిన్యూ చేస్తున్నాం అనేది వినయ్ వర్మ గారు, సుబ్రహ్మణ్యం గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ రొయ్యల చెరువు. వీళ్ళు వినయ్ వర్మ గారు అయితేనేమో ఇక్కడ నుంచి కొద్ది దూరంలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వరాహపట్నం, అక్కడ దాదాపు ఒక 300 ఎకరాల్లో రొయ్యలు చేపలు చేస్తున్నారు. దాదాపుగా రొయ్యలు మాత్రమే తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 150 ఎకరాల్లో చేస్తున్నారంటారు. వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ నాన్నగారు అందరూ కలిసి కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకుంటున్నారు. సో ఇట్లా చేస్తున్న క్రమంలో రిస్క్ ఉంటుంది. ఒక్కోసారి
పర్వాలేదు, మంచి లాభాలే వస్తాయి. కానీ వాతావరణం ఏదైనా ప్రతికూలంగా ఉండి వర్షాలు అధికంగా కురిసి లేదా తుఫాను వంటివి ఎడతెరిపి లేకుండా కురిస్తే ఆ సమయంలో రొయ్యల ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఫీడ్ ఇవ్వడానికి కూడా అనుకూలంగా ఉండదు. రోజుకు 4 సార్లు మేత ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటలకి, 10 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి, ఇట్లా 4 సార్లు 3 గంటల గ్యాప్లో మేత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలా మేత ఇవ్వడానికి అనుకూలమైన పరిస్థితి లేనప్పుడు ఆ రొయ్యల ఎదుగుదల ఆగిపోతుంది, ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. నెల రోజుల్లోపే రొయ్యల్ని తీసుకోలేకుండా పెంచుకోలేకపోయాం అనుకోండి, అప్పుడు నెల రోజుల్లోపే ఒక్కోసారి బ్యాచ్లు తీసేయాల్సి వస్తుంది. అప్పుడు రూపాయి కూడా తిరిగి రాదు, చాలా పెట్టుబడి ఖర్చు అవుతుంది అని చెప్తా ఉన్నారు. మొట్టమొదటిసారి రొయ్యల చెరువు వేయాలనుకుంటే ఎకరానికి 5 లక్షల రూపాయలు అంటే లీజుకు కానీ, అదేవిధంగా ఆక్సిజన్ జనరేట్ చేసుకోవడానికి తిప్పుకోవాల్సిన ఏరియేటర్లకు అయితేనేమి ఎక్కువ ఖర్చు అవుతుంది. మొదటిసారి వేసుకున్నప్పుడు అయితే 5 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ఆ తర్వాత రెండోసారి, మూడోసారి బ్యాచ్లు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ లీజ్ ఖర్చు కానీ లేదంటే ఈ ఏరియేటర్స్ ఖర్చు కానీ కొంతవరకు తగ్గుతుంది అని చెప్తున్నారు. సో ఇట్లా సాగు చేసుకుంటూ వెళ్తే ఒక్కోసారి అన్ని బ్యాచ్లు అనుకూలంగా పెరిగి పర్వాలేదు, మంచి కౌంటే వచ్చి మార్కెట్లో కూడా ధర కలిసి వస్తే పర్లేదు, మంచి లాభాలే తీసుకోవచ్చు. ఏరియేటర్లు ఒక రాత్రి 1 గంట సేపు ఆగిపోయినప్పుడు మనం అలర్ట్గా లేకుండా, అప్రమత్తంగా లేకుండా ఆదమరిచి ఉన్నట్లయితే మొత్తం అంతా రొయ్య అంతా కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలు కూడా చాలామందికి ఎదురయ్యాయి, కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఏదేమైనా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే రిస్క్ ఉంది, జాగ్రత్తగా చేసుకుంటే ప్రకృతి కూడా సహకరిస్తే లాభం కూడా వస్తుందనే విషయాన్ని వీరిద్దరు యువ రొయ్యల రైతులు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎక్కడ ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకుంటే ముందుగా కొంత మొదలు పెట్టాలి, అనుభవం పెంచుకోవాలి, ఆ తర్వాతే సాగు విస్తీర్ణం పెంచుకోవాలని రైతుబడి సూచిస్తోంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.